జనాలు 100 గొడ్లను తిన్న రాబంధు కూడా ఒక్క గాలివానకు కూలిపడ్డదట. అందుకే అన్నిసార్లు మన టైమే నడవదు. బలం బలగం ఉన్నదని ఎట్లా పడితే అట్లా చేస్తే వెనక సిరికి ఏడ్చే కథ అవుతుంది. ఇగో ఇట్లనే ఉన్నది ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కొంతమంది పరిస్థితి. చూడు రేవేంద్ర, అన్ని రోజులు మనయే కాదని ఆల్చంగా ఎరుకైంది వెస్ట్ బెంగాల్ గుండగాలకు. ఎట్లంటే ఇన్నొద్దులు అక్కడ దీదీ సర్కారు ఏలుబడిలున్న ముచ్చట ఎరుకున్నదే కదా. అగో అప్పుడు రౌడీలు గుండగాలు పోకిరిగాలు ఎట్లా పడితే అట్లా రెచ్చిపోయారట. అయినా సుత సర్కారు కంట్రోల్ పెట్టిన పాపాన పోలేదు. దీంతో రాష్ట్రం మొత్తం ఆగమాగం చేసిరాట. కానీ నడుమ సర్కారు మారి కుర్చీలకు పువ్వు పట్టోళ్ళు ఎక్కిరు కదా. ఇకగా గుండగాల తాట తీసే పని పెట్టుకుర్రు. ఎవలెవలైతే మమ్మల్ని మించిన సిపాయి లేడని మరలబడ్డారో అసొంటోళ్ళందరినీ షెడ్డీలు బనీలు డయర్ల మీద రోడ్డు మీద ఊరేగించిరు. బజార్ల పోయింటి తిప్పుతుంటే జనం అంతా చిత్రపోయి చూసిర్రు. అంతేకాదు ఈ కాంచి రాష్ట్రంలో రౌడీ అనే పదం ఎక్కడిన పడ్డా సుత ఒక్కొక్కని లాగులు వదులుతాయి. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నారు అక్కడి పోలీసులు. మరిగా ఎప్పటికైనా జనం నిమ్మల పడతారో లేదో చూడాలి.